సో ఎట్లుంది ఇప్పుడు టాప్ 3 లో ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? సేమ్ గౌతమ్, నిఖిల్, ప్రేరణ. ఓకే, ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్ లో అన్ఫేర్ ఎలిమినేషన్ ఎవరిదంటే ఏం చెప్తారు? అన్ఫేరా? రోహిణి. రోహిణి రోహిణి అన్ఫేర్. ఎట్లుంది విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నిఖిలే అవుతాడు. స్పెషల్ క్వాలిటీస్ చెప్పండి. ఏమీ లేవు కానీ తననే బాగా ఇచ్చేస్తున్నారు బయట కూడా. ఏమో తను చేసుకుంటున్నాడు, ఎవరు చేసుకుంటున్నారో కానీ ఏం బాగుందని అయితే నేనేం చెప్పాను. అంటే తను స్టామినా ఆడుతున్నాడు, తను కూడా ఎవరు ఆడుతున్నారు అంటే నేనంటే యాక్చువల్ గా జెన్యూన్ గా ఉండే వాళ్ళు ఇష్టపడతాను. ఈసారి అయితే తన జెన్యూన్ అని అనిపించింది. మన గౌతమ్ నబిల్ కూడా. నబిల్ జెన్యూన్ చాలా మంచిగా ఉంటాడు, కాకపోతే స్టార్టింగ్ లో ఆడేవాడు బాగా. నబిల్ చూసుకుంటే తగ్గిపోయింది. ఏమో ముందున్న అది ఇప్పుడు లేదు. గౌతమ అంటే మరి తను యాక్ట్ చేస్తున్నాడేమో తెలియదు కానీ తనైతే మంచిగా అనిపిస్తుంది, జెన్యూన్ గా అనిపిస్తుంది. ఫెయిర్ గేమ్ అయితే గౌతమ్ ది, తను విన్ అయితే ఫెయిర్ గా ఉంటుంది. అవును, ప్రమోషన్ వల్ల అవుతున్నాడు అని అనిపిస్తుంది. సో ఎలిమినేట్ అయిన వాళ్ళలో వీళ్ళు టాప్ 5 లో ఉంటే బాగుంటుంది మీరు ఎవరు అనుకుంటారు? పృథ్వీ పృథ్వీ అంటే పృథ్వీకి ఏం చేసిందండి? తన అగ్రెసివ్నెస్ కూడా చాలా జెన్యూనే. తను బయట కూడా అలాగే ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చూసినా కూడా బయట కూడా అలాగే ఉంది. ఓకే, కానీ పృథ్వీ ఎక్కువ మన విష్ణుప్రియ వల్ల ఇంత దూరం రాగలిగాడు. విష్ణుప్రియనే తిన వల్ల వచ్చింది కానీ తనైతే గేమ్ ఆడాడు ముందు నుంచి కూడా. నేను ఫ్రెండే అని చెప్తున్నాడు. తనైతే తిన వల్ల ఏం లేదు, కాకపోతే విష్ణుప్రియ మాత్రమే తన వల్ల ఉందేమో అనిపిస్తుంది. యష్మి నామినేట్ అయింది కదా, కానీ చాలా మంది ఏమంటారట యష్మి ఉండాల్సింది టాప్ 5 లో. లేదు అసలు మొత్తం ఈ విల్లాగా ఉంటది. ఆమంతా గోలగోల చిల్లపిల్లలు చేస్తుంది. టోటల్ అన్ని సీజన్ లోకి 8 సీజన్ ఎలా ఉంది? యావరేజ్. అప్పుడు శ్రీముఖి వాళ్ళు అప్పుడు ఉన్నంత ఇప్పుడు ఏం లేదు. ఎవరు దొరకక వీళ్ళని అక్కడక్కడ నేర్పిస్తున్నారు. నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లా ఉంది? బానే ఉంది రాజు. సో అయితే రోహిణి గారు టేస్టీ తేజ వచ్చేసి లేదని అనుకోవచ్చు. టేస్టీ తేజ అని రోహిణి ఉన్నారు కదా, సో కమెడియన్స్ ని విలన్స్ అదే విన్నర్స్ లా చూడరు అంటున్నారు. సో ఏం చెప్తారు దాన్ని? అలా ఏం ఉండదండి, కాకపోతే వాళ్ళకి బయట ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉండరు కదా. ఓకే, ఫైనల్ గా విన్నర్ ఎవరు అవుతే బెటర్? నిఖిల్ అవుతాడు, కాకపోతే గౌతమ్ అవుతే బెటర్ అని నేను. బిగ్ బాస్ ప్రియులకి ఏం చెప్తారు? ఎవరికి సపోర్ట్ చేయండి? గౌతమ్ కి సపోర్ట్ చేయండి, తనే జెన్యూన్ గా ఉన్నాడు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నేను గౌతమ్ కే చేస్తాను. థ్యాంక్ యూ.